మరి ఇక్కడ సరే 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 ఒక్కసారి పాదయాత్ర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక క్వశ్చన్ అండి, క్వశ్చన్ కాదు, చిన్న క్లారిటీ. మీరు ఇందాక మాట్లాడుతూ ఈ విశాఖ స్టేట్ ఏదైతే ఈ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆ హెల్త్ యూనివర్సిటీ కాంగ్రెస్ హయాంలో వచ్చింది అని చెప్పారు. బహుశా తెలుసుండకపోవచ్చు. 1986లో దీన్ని స్థాపించింది. 1983 నుంచి 10వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అది ఎన్టీ రామారావు గారి హయాంలోనే స్థాపించారు దాన్ని. ఇప్పుడేం చెప్తారు మరి? వికాస్ రెడ్డి గారు, ఒక చిన్న విషయం అండి, ఇక్కడ అనుకోవద్దు. వాళ్ళ కనుక ఛాన్స్ ఇస్తే భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అన్ని భారతదేశంలో జరిగే అన్ని గొప్పలు వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఓకే సూర్యనారాయణ గారు, రైట్. ఎస్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు గమనించారో లేదో, 86లో దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. ఫస్ట్ అది గమనించండి. అనేక పర్మిషన్ల రీత్యా అది 90 వరకు ఆగింది. 90లో 89, 90 మధ్యలో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు ఒకసారి చూసుకోండి. దాన్ని మొదలు పెట్టింది ఎన్టీ రామారావు కాలంలో మొదలుపెట్టి వాటికి పర్మిషన్లు ఏమీ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో మీరు కావాలంటే స్టేడియంకి వెళ్ళి ఇనాగ్రేషన్ స్టోన్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఇనాగ్రేషన్ స్టోన్ ఒకసారి చూసుకోండి. 89, 90 మధ్య కాలంలో ఇనాగ్రేట్ చేశారు. అది కరెక్ట్ డేటు అది నేను రెడీగా రాలేదు కానీ చెప్పలేకపోయాను. కరెక్ట్ డేట్ అయితే 89, 90 మధ్యలో ఇనాగ్రేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏ స్పీచ్ చూసినా మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టుకున్నా, ఇప్పుడు వీడియోలు తీసుకున్నా వస్తాయి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కంప్యూటర్ కనిపెట్టింది నేనేనని, బుల్లెట్ ట్రైన్ తెస్తానని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతానని, ఇట్లా రకరకాల సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ప్రపంచ ఆర్థిక ఇవన్నీ నేనే సరి చేశానని, అసలు ఐటీ రంగాన్ని నేనే ఉద్ధరించానని, ఈ సొంత డబ్బా కొట్టుకొని స్వయాన చంద్రబాబు నాయుడు గారే మైక్ పట్టుకొని ఆయన వాయిస్ తో ఆయనే డబ్బా కొట్టిన విషయాలు మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందంట. కంప్యూటర్ తెలుగుదేశం పార్టీ చెప్తాం కావాలంటే ముందు తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. ప్లీజ్ ఆగండి సరే మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. సరే, కరోనాకి ముందు తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. మరి కరోనా కూడా తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందేమో మనకు తెలియదు. అట్లానే సెల్ ఫోన్ తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట, రేడియో తెలుగుదేశం పార్టీ కనిపెట్టిందంట. ఇక హైదరాబాద్ నేనే కట్టాను. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో మళ్ళీ వచ్చాడు రా బాబు బిళ్ళ బాబాయ్ అని విసుగు పుట్టి వేసారిపోయి ప్రజలు ఉన్నారు. ఇక్కడ పథకాల పేర్లు కూడా చూడండి. అమ్మ ఒడిని తల్లికి వందనం అని, మరి దిశ యాప్ని ఏక్యానం చేసి అల్లరి చేసి రకరకాలుగా ప్రచారాలు చేసుకొని దిశ యాప్ని అదే ఫీచర్స్ తోటి అదే దీంతో మళ్ళీ శక్తి యాప్గా పెట్టి మళ్ళీ అది గొప్ప అని చెప్పి ఆయనే ఎవరైతే ఇప్పుడు కర్మ ఫలానుసారి అంటారు చూడండి. ఏ నోటితో అయితే దిశ యాప్ని విమర్శించారో, ఏ నోటితో అయితే దిశ యాప్ని హేళన చేశారో, ఏ నోటితో అయితే దిశ యాప్ని తక్కువగా చులకనగా చూశారో, అదే నోటితోటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పేరు మార్చి శక్తి యాప్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇది ప్రతి మహిళని ఆదుకుంటది అని చెప్పేసి శక్తి యాప్ అని పేరు మార్చి చెప్పాడు. దీన్ని కాదా కర్మఫలం? ఇది కాదా? ఇక్కడ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తాను అని చెప్పి అనేక రకాల ప్రచారాల్లో మాట్లాడి వచ్చిన తర్వాత ఒక్క పథకం సంవత్సర కాలం పూర్తవుతున్నా మొదలు పెట్టకుండా ఇచ్చిన సామాజిక పెన్షన్లో 65 లక్షలకు పైగా పెన్షన్లు మా కాలంలో మేము ఇస్తే ఇప్పుడు 3 లక్షలు నేరుగా తొలగించి 12 లక్షలకు పైగా పెన్షన్లని వెరిఫికేషన్ పేరుతోటి 27 పాయింట్లు పెట్టి వెరిఫికేషన్ పేరుతోటి అవి ఇవ్వలేదు, తొలగించలేదు. అసలు ఇస్తారా తొలగిస్తారా? తొలగిస్తే ఏ ప్రామాణికం తీసుకొని తొలగించారు? ఎందుకు ఇవ్వలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రజల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని, వితంతువుల్ని, నిస్సహాయంగా ఉన్న రాష్ట్ర మహిళల్ని వేధించి
తెలుగుదేశం జెండా పట్టుకుంటే మీరు ఒక్క నిమిషం మా కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి గారు ఇంటి మీద జెండా వెంకటేశ్వర రెడ్డి గారు రైట్ ఒక్క విషయం అండి. ఒక్కసారి మీ హయాంలో ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం, వారి హయాంలో ఉన్నటువంటి పేర్లను ఒక్కసారి చెప్తాను నేను. ఇప్పుడు ఏం మార్చారో కూడా ఒక్కసారి చూద్దాం. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చారు. అలాగే జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. అట్లా కాదండి, అసలు ఇవ్వమనండి, పేర్లు మార్చడం సంగతి అట్లా పెట్టండి. ఊరికే పేపర్ లో పేర్లు మార్చి అసెంబ్లీలో చెప్పేసి మార్చి అసలు ఇస్తారు ఇవ్వరనే దానికి సంబంధించి చర్చ పెడదాం. ఇస్తారు ఇవ్వరనే దానికి సంబంధించి చర్చ పెడదాం. ఒక్క నిమిషం, అసలు ఇప్పుడు ప్రతి పథకానికి ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులతోటో చంద్రబాబు గారి సొంత డబ్బులతోటో లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి జోబులోంచి డబ్బులతోటో ఏ ఒక్కరూ పథకాలు ఇవ్వట్లేదు. ప్రజల డబ్బుల్ని ప్రజలకు పంచడం తప్పించి వాళ్ళ జోబులోంచి డబ్బులు ఎవ్వరూ కూడా ఇవ్వట్లేదు. ఇన్ని పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకోవడానికి అసలు భారతీయ సిమెంట్స్ నుంచి తెచ్చిపెడుతున్నారా, లేకపోతే సాక్షి ఆఫీస్ నుంచి తెచ్చిపెడుతున్నారా, ఏంటిది? ఈవెన్ నేను మీ యొక్క పార్టీకి సంబంధించే కాదు, చంద్రన్న పేర్లు పెట్టినా లేకపోతే ఎన్టీఆర్ గారి పేర్లు పెట్టినా సరే, దివంగతుల పేర్లు పెడితే వాళ్ళకి చిరస్మరణీయంగా పెట్టారనుకోవచ్చు. ఉన్న వాళ్ళ పేర్ల పథకాలు ఆ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడం ఏంటి అసలు? ప్రతి పథకానికి, అది కూడా ఒక్క పథకానికి 2 పథకాలకు కాదు, ప్రతి పథకానికి ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని సమర్థించడం కాదండి. ఆ పథకాలు ప్రవేశపెట్టి అలాంటి పథకాలు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, సంక్షేమ రంగంలో కానీ వాటిని ఇన్స్టాల్ చేసి ప్రవేశపెట్టి ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేనిఫెస్టో ఇచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపే 95% పథకాలు అమలు జరిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాటి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ పచ్చబద్దాలు వినకుండా ఉన్నాం. సరే నేను పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రిగా వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిబేట్ లో సభ్యత విఘ్నత కనీసం సరే సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు కాదు, మీరు ముందు మీరు ఆయన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఆయన ఏమడిగారు? ముఖ్యమంత్రి పేర్లు ఎందుకు పెట్టారండి? పోనీ దివంగతులు కూడా కాదు కదా అని అడిగారు ఆయన ప్రశ్న. అది కాదు పడింద్రా. అంత మునుపు అసలు మధ్యాహ్న భోజన పథకం లేదు, విద్యార్థులకు కానుక లేదు, విద్యార్థులకు ఏమి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టడానికే, ప్రజలకు మంచి చేయడానికే ముఖ్యమంత్రులు ఎన్నుకోబడతారు, అవునా కాదా వెంకటేశ్వర రెడ్డి గారు? ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకుంటారు? సమాధానం నాకంటే ముందు మీరే నన్ను క్వశ్చన్ వేస్తారు, మధ్యలో వాళ్ళు సమాధానం చెప్తారు. సరే వాళ్ళని ఎంకరేజ్ చేశా కదా, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళని మాట్లాడనిస్తాలే కానీ సరే మీరు చెప్పండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నాకు ఇచ్చిన టైంలో నేను మాట్లాడాలి. సరే సరే మీరే మాట్లాడండి, అడిగిన దానికి మీరే సమాధానం చెప్పండి. గొంతు నొక్కొచ్చు, అహంకారం ప్రదర్శించవచ్చు, అదే వాళ్ళు చేసే పని. సరే మీరే చెప్పండి ఎందుకు ఈ పేరు